కేసీఆర్ కోటరీపై బీఆర్ఎస్ నేత జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఉద్యమకారులను విస్మరించడంతోనే ఓటమి చెందామని అన్నారు. ఇప్పటికీ కేసీఆర్ను కలిసేందుకు వెళుతుంటే పలువురు అడ్డుకుంటున్నారని చెప్పారు. సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధమని అంటున్న మోతే శ్రీలత శోభన్ రెడ్డితో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఎప్పుడూ చెప్తూ ఉంటాడు, ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పిడికడి మందిమే ఉన్నామని. అందులో ఒకరైనటువంటి మోతే శోభన్ రెడ్డి ఈ మధ్యకాలంలో కొన్ని వార్తలు వస్తున్నాయి, తను అలకబూనినట్టుగా. చూద్దాం మరి ఏమైందో అని. ప్రస్తుతం మనతో మోతే శ్రీలత శోభన్ రెడ్డి గారు ఉన్నారు. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న, ఉద్యమం సమయంలో కేసీఆర్ గారు ఏమంటున్న వ్యక్తి పిడికడి మందిలో మీరు ఒకరని ఎప్పుడు చెప్తుంటారు. అలాంటి వ్యక్తిగా మీరున్నారు. కానీ ఇప్పుడు సడన్గా ఒక 2-3 రోజుల నుంచి కొన్ని వార్తలు వస్తున్నాయి, శోభన్ రెడ్డి గారు కొంత అలకబూన్నారు, అసంతృప్తిగా ఉన్నారని. ఈ వార్తల్లో నిజమేంతన్నా? 2001 నుండి కూడా కేసీఆర్ గారితో నేను పార్టీ ఆవిర్భావం నుండి పనిచేస్తున్నాను. పిడికడ మనిషిలో ఒకరిగా ఉన్నాను. అది పార్టీ ప్రతి ఎక్కడైతే ఏ చెప్పిందో ప్రతి పనిలో ముందుండి నేను పనిచేసినాను, కుటుంబజాలంగా పనిచేసినాను. మరి ఈ మధ్యకాలంలో గతంలో ఎన్నోసార్లు నాకు అవకాశం ఇస్తానని చెప్పి ఇవ్వలేదు. కానీ ఈ మధ్యలో ఎందుకంటే గత అసెంబ్లీలో కూడా మేము టికెట్ ఆశించడం జరిగింది. కానీ ఈసారి వచ్చే పార్లమెంట్లో నాకు టికెట్ కావాలని చెప్పి ఈ మధ్యకాలంలో కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి సమ్మించడం జరిగింది. మరి వాళ్ళకి టైం ఇవ్వకపోవడం కదా, గంటలు కూర్చోబెట్టి కూడా మాది ఏం తీసుకోకపోవడం జరిగింది. కానీ మేము పార్టీలో ఉంటుంటున్నాం, పార్టీలో కొట్లాడతాం. మాకు ఖచ్చితంగా ఉద్యమకారులకు, ఒక తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఒక టికెట్ కావాలని చెప్పి మరి గత ఎన్నో సంవత్సరాలుగా కూడా కొట్లాడుతున్నాం. గతంలో మన అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్లో అసెంబ్లీలో కానీ ఈ ఉద్యమకారులంతా కూడా కేసీఆర్కి వ్యతిరేకంగా పనిచేయడం జరిగింది. ఎందుకంటే ఉద్యమకారులను గుర్తిస్తలేరు, వీళ్ళకి అన్యాయం జరుగుతుంది, మాకు గుర్తింపు లేదు. ఈరోజు మేము చేయబట్టే మీరు సీట్ల వస్తారు, తెలంగాణ సాధించినాము. కాబట్టి ఇలా ఎవరైతే మేము తిట్టినరో వాళ్ళకి టికెట్లు ఇస్తుండ్రు, మరి ఉన్న వాళ్ళకి అన్యాయం చేస్తున్నారని చెప్పి చాలామంది. ఆ రోజు ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు మీతో పాటుగా కొంతమంది ఉన్నారు. నిజంగా చాలామంది ఇప్పటికీ చెప్తున్నారు, అంటే ఉద్యమకారులను గుర్తించలేకనే ఇవాళ మనము బీఆర్ఎస్ పార్టీ ఓటమి చెందిందని. అంటే ఇవాళ మధ్యలో వచ్చి పదవులు అనిపించిన వాళ్ళకి మాత్రమే పదవులు వస్తున్నాయా? ఉద్యమకారులు నిజంగా పదవులు రావట్లేదని అనుకోవచ్చా? చాలా మందికి ఒకళ్ళిద్దరు ఉద్యమకారులు తప్పితే దాదాపు 90% ఉద్యమకారులకు ఏ అవకాశం దక్కలేదు. కనీసం వాళ్ళకి గుర్తించే అవకాశం కూడా లేదు. ఇప్పుడు వాళ్ళకి ఏదైనా అవకాశం కల్పించాలి, వాళ్ళకు గుర్తింపు అనేది ఉండాలి. మరి వాళ్ళు ఇవాళ కూడా కేసీఆర్కి వ్యతిరేకంగా పనిచేస్తారు. ఎందుకంటే ఉద్యమంలో ఎంతమంది పనిచేసినాము, జైలుకు పోయినాము, దెబ్బలు తిన్నాము, ఎన్నో సందర్భంలో వాళ్ళ ఇంటికి దూరమే ఎన్నో సందర్భాల్లో అమరులైనరు, కానీ మాకు గుర్తింపు లేదు అని చెప్పి మొన్న పోయిన ఎన్నికల్లో చాలామంది వ్యతిరేకత అయితే జరిగింది. మరి వాళ్ళు కూడా అందుకని కేసీఆర్ ఇప్పటికైనా గమనించాలి, ఉద్యమకారులకు అవకాశం ఇవ్వాలి. డెఫినెట్గా వచ్చే ఎన్నికల్లో మరి మళ్ళీ డెఫినెట్ తెలంగాణలో మళ్ళీ పార్లమెంట్లో సాధించాలంటే ఉద్యమకారులను గుర్తిస్తే మాత్రం డెఫినెట్గా వస్తుంది. ఇట్లాంటి చారవిడ్చుకోకుండా కేసీఆర్ దగ్గర కొంత కోవాట్లు ఉంటున్నారు, వాళ్ళ ఉద్యమకారులను కలవనీయకుండా, అక్కడ పోనీయకుండా, వీళ్ళు వచ్చిరని చెప్పకుండా జరగడంతో కేసీఆర్కి తెలియకుండా పోతుంది. మరి ఇట్లాంటి సందర్భంగా కోవట్లను ఎవరు గుర్తించి ఎవరైతే ఫోన్ చేసిరో వానికి అవకాశం కల్పించాలని చెప్పి సందర్భం చెప్తారు. ఒకవేళ మోతే శ్రీలత శోభన్ రెడ్డి గారు ఒకవేళ ఈసారి ఒక సికింద్రాబాద్ నుంచి ఎంపీ టికెట్ బీఆర్ఎస్ నుంచి రాకపోతే కాంగ్రెస్కి గూటికి వెళ్తారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. అంటే దీన్ని మీరు వాస్తవంగా ఈసారి సికింద్రాబాద్ నుంచి ఎంపీ అభ్యర్థికి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారా మీరు? డెఫినెట్గా ఏదంటే నాకు ఇంకా అవకాశం ఇస్తారు, నాతో మాట్లాడుతున్నారనే అభిప్రాయం ఉంది. డెఫినెట్గా కేసీఆర్ నాకు అవకాశం ఇస్తారనే ఉంది. కానీ ఇంకా వాళ్ళు ఇయ్యరు అని అన్నప్పుడు ఆలోచిస్తారని చెప్పి మేము డెఫినెట్గా ఇప్పుడు కేసీఆర్ పక్షాన్ని మేము. అంటే కొన్ని వార్తలు వస్తున్నాయి, అంటే ఈ మధ్య నిన్న జరిగినటువంటి కార్పొరేట్లకు సంబంధించి చాలా కార్పొరేట్లు అవిశ్వాస తీర్మానాలు పెడుతున్నారు, మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. సో అది జరగకుండా ఉండేందుకు ఈ సమీక్ష సమావేశం ఉంటున్నారు. ఈ సమీక్ష సమావేశానికి మీ సతీమణి డిప్యూటీ మేయర్ గారు హాజరుగా పోయేసరికి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అంటే నిజంగా వాళ్ళు అసంతృప్తి ఉన్నారు, ఇక వాళ్ళు ఇక తెలంగాణ భవన్లో కూడా అడుగు పెట్టారు, కంప్లీట్గా వాళ్ళు ఇక రేపు మా పార్టీ మారుతారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. మేము అట్లాంటి అడ్వాంటేజ్ తీసుకోలేదు. మా ఇంట్లో ఫంక్షన్ ఉండడం వల్ల నేను అటెండ్ కాలేకపోయినాం. కానీ అసంతృప్తిగా ఉన్న వాటం ఇస్తాం, వారి కలవలేకపోవడం వాస్తవం. మాకు కావాల ఉద్దేశంగా ఏంటంటే ఉద్యమకారులకు ఏదైనా అవకాశం కల్పించాలి, మా ఒక్కరికి కాదు ఉద్యమకారులందరికీ ఏదైనా రాష్ట్ర వ్యాప్తంగా కల్పించాలి, ఒక కుటుంబాలు కల్పించాలి. వాళ్ళు ఈరోజు గుండకాయలు అంటే వాళ్ళని పక్కన పెడితే మాత్రం తెలంగాణ ఎంతో ద్రోహం చేసినట్టు చెప్తాం. థ్యాంక్ యూ సార్. చూసాం కదా, ఆ రోజు ఉద్యమం సమయంలో ఎప్పుడు కూడా కేసీఆర్ చెప్పినట్టుగా పిడికడి మంది ఉంటారు అని చెప్తుంటారు. సో వారిలో ఒకరైన మోతే శ్రీలత శోభన్ రెడ్డి గారు తను 2 సార్లు కూడా, అంటే ఒకటి ఉప్పల్ టికెట్ ఆశించాడు, ఆ రోజు ఉద్యమం సమయంలో కేసీఆర్ ఉంటున్నాడు కాబట్టి అక్కడ రాజుపడ్డారు. తర్వాత మేయర్గా, హైదరాబాద్ మేయర్గా
ఆ రోజు మోతే శ్రీలత పేరు దాదాపుగా ఫైనల్ అయింది అనుకున్నారు, కానీ చివరి సమయంలో మరొకరి పేరు తెరపైకి వచ్చింది. సో ఈ అన్నింటిలో కూడా రాజీ పడుకుంటూ వస్తున్నాము. మొదటి నుంచి కూడా పార్టీకి వైపు నమ్ముకొని కేసీఆర్ గారు ఎంతో నడుచుకున్నాం కాబట్టి, సో నేను ఈసారి సికింద్రాబాద్ నుంచి కూడా టికెట్ ఆశిస్తున్నాను, ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి కూడా మోతే శ్రీలత శోభన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఒకవేళ టికెట్ కాక ఇవ్వకపోతే తర్వాత ఏంటి నిర్ణయం అనేది కూడా మేము ఆలోచించుకుంటామని చెప్పేసి కూడా ఇటు శోభన్ రెడ్డి గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో సైదుల్ బిగ్ టీవీ, హైదరాబాద్.